భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టగల స్టార్ హీరోగా ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురవడం పరిపాటిగా మారిపోయింది. మరోవైపు బాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య ధర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నాడు. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కించిన దురంధర్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న ఆదిత్య ధర్ భారీ స్థాయి యాక్షన్, విజువల్ ట్రీట్ అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, కథతో పాటు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్, ఆదిత్య ధర్ సినిమా కేవలం ఒక పార్ట్ తోనే ముగిసే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఆదిత్య ధర్ ఈ కథను 2 భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ స్టార్డమ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ ప్రాజెక్ట్ నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా, ఆదిత్య ధర్ విజన్ కలిస్తే ఇండియన్ సినిమా రికార్డులు మరోసారి తిరగరాయటం ఖాయం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబో పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ రాకా చిత్ర షూటింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రాకా షూటింగ్ను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అట్లీకి బన్నీ స్పష్టమైన డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తదుపరి సినిమాల కోసం ఐకాన్ స్టార్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ పూర్తి కావాలని ఆయన కోరినట్లు టాక్ వినిపిస్తోంది. రాకా చిత్రీకరణ పూర్తయిన వెంటనే దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేయనున్న భారీ ప్రాజెక్ట్ పై అల్లు అర్జున్ పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు. ఈ కారణంగానే ప్రస్తుత సినిమా షూటింగ్ లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని చిత్ర బృందానికి బన్నీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 800 కోట్లు అని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. షూటింగ్ పూర్తయిన అనంతరం విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రాకా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్న సరికొత్త చిత్రం రోమాంచకం. మేం ఫేమస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ లవ్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ గ్లిమ్స్ స్టార్టింగ్ లో వచ్చే కవిత ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. జానకి చెంతనే రాముడి హృదయం, ఈ ప్రేమ కావ్యం మృదుమధురం అంటూ సాగిన ఈ గ్లిమ్స్ లో సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు కామెడీ డైలాగ్స్, నవ్వులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ గ్లిమ్స్ డిఓపి పవన్ పప్పులా అందించిన బ్యూటిఫుల్ విజువల్స్ తో వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడియస్ ట్యూన్ తో సాగుతూ హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. గ్లిమ్స్ లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్ గా ఉండబోతుందో తెలియజేస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తోందని అర్థమవుతోంది. రోమాంచకం సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మదర్హుడ్ తర్వాత తన కెరీర్, స్టోరీల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీల్ పుట్టిన తర్వాత సినిమాలు సైన్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ది ఇండియా స్టోరీ, మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ రామాయణ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్న కాజల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలను సైన్ చేసే విధానం గురించి, స్టోరీలను ఎంపిక చేసే విధానం గురించి పలు విశేషాలను పంచుకున్నారు. స్టోరీల ఎంపికపై కాజల్ మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ ఓకే చేసినా నా కొడుకు నీల్ దృష్టి నుంచే ఆలోచిస్తున్నాను. వాడు పెద్దయ్యాక మమ్మ చేసిన గ్రేట్ సినిమా ఇది అని గర్వంగా చెప్పుకునేలా నా లైనప్ ఉండాలనుకుంటున్నాను. అందుకే స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పారు. చేతన్ డీకే దర్శకత్వంలో శ్రేయాస్ తల్పడేతో కలిసి ఆమె నటించిన ది ఇండియా స్టోరీ జూలై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కాజల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి చెప్తూ, కల్తీ ఆహారం, పురుగుల మందు వాడకం వల్ల ప్రజల ప్రాణాలు ఎలా బలి అవుతున్నాయనే కథ నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్ విన్నాక నా కిచెన్ లో ఏ వస్తువులు ఉంచాలి, నీల్ కు ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదో అప్పటికప్పుడే నిర్ణయించుకొని మార్పులు చేసేశాను అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఇక నితేష్ తివారీ దర్శకత్వంలో యష్, రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న రామాయణ పార్ట్ 1 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కాజల్ మండోదరి పాత్ర పోషిస్తున్నారు. నీల్ కు రామాయణం అంటే చాలా ఇష్టం. ఇంట్లో రోజు రామలీల చూస్తాడు. నేను ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే వాడు ఎగ్జైట్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే వాడికి రావణుడి పాత్రే ఇష్టం. రామాయణ పార్ట్ 2 వచ్చేసరికి వాడికి 5 ఏళ్లొస్తాయి. నీల్ థియేటర్లో చూసే మొదటి సినిమా ఇదే అవుతుంది అని కాజల్ వెల్లడించారు. వన్స్ అపాన్ ఎ టైమ్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్కి ఫుల్ క్రేజ్. కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డ్యామేజ్ చేస్తున్నాయి వైఆర్ఎఫ్ యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. వార్ 2 అంచనాలను అందుకోలేకపోతే ఆల్ఫా ఆడియన్స్ పేషెన్స్కి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ 3 సినిమాల రిజల్ట్ మిగిలిన ఫ్రాంచైజ్ చిత్రాలపై ఎఫెక్ట్ని చూపిస్తుందా? ఒకప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్ నుంచి మూవీ వస్తోందంటే ఆడియన్స్లో ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు వస్తోందంటే మూవీ లవర్స్ భయపడిపోతున్నారు. ఎందుకంటే సేమ్ రొటీన్ స్టోరీని వండి వార్చేస్తున్నారు మేకర్స్. ఆదిత్య చోప్రా పూర్తిగా స్టోరీలో వేలు పెడుతున్న దగ్గర నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. టైగర్ 3 నుండి స్పై థ్రిల్లర్ సిరీస్ చిత్రాలకు నానాటికి ఆదరణ తగ్గిపోతోంది. వార్ 2 అయిన యూనివర్స్ని తిరిగి లేపుతుంది అనుకుంటే మరింత ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. ఇద్దరు స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్లను చేతిలో పెడితే అయాన్ ముఖర్జీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వార్ 2 ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది. అంతేకాదు పై యూనివర్స్ కి ఎండ్ కార్డ్ పడే టైం దగ్గర పడిందని కామెంట్లు వినిపించాయి. ఈసారి స్టోరీలో ఆదిత్య తమ్ముడు ఉదయ్ చోప్రా జోక్యం చేసుకున్నాడు. కానీ నో యూస్. ఆలియా భట్, శార్వరి వాగ్ నటించిన ఆల్ఫా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. సేమ్ పాత స్పై థ్రిల్లర్ టెంప్లెట్ లోనే సినిమా సాగడంతో బోర్ కొట్టేసింది. ఇక రివ్యూ సంగతి చెప్పనక్కర్లేదు. సీనియర్ బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఆల్ఫాకి బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇదే ఫ్రాంచైజ్ నుండి టైగర్ 4, పఠాన్ వర్సెస్ టైగర్ చిత్రాలను ఆపేస్తే బెటర్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.